శంభునాయక్ భానోత్ అనిలన్న ఆదేశానుసారం ఇవాళ లంబాడీల ఐక్యత కోసం నెక్కొండ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ తీయడం జరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ సోయలేని సోయం బాబురావు, తెల్ల వెంకట్రావు, వెడ్మ బొజ్జు వాళ్ళ యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే గత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందేమో అనేసి వీళ్ళు కేవలం జాతి కోసమే పరుతున్న కుట్ర. ఎస్పెషల్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ వస్తుందంటే 170 యాక్ట్ ఏదైతే గిరిజనేతరులు వాళ్ళ భూములను దోచుకుంటున్నారో కోయ సోదరులై, ఆ విషయంలో వాళ్ళు లంబాడీల కోయల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. 1970లో ఆనాటి రవీంద్ర నాయక్ మా బంజారా గాంధీ నుండి రవీంద్ర నాయక్ 1970లో స్టూడెంట్ ఉన్నప్పుడు 1970 నుంచి 76 ఆనాటి ఇందిరాగాంధీ హయాంలో జైపాల్ రెడ్డి వారి హయాంలో మమ్మల్ని అప్పుడు డిఎన్టీగా ఉండే డి నోటిఫైడ్ ట్రైబ్ 1976లో అప్పుడు వాళ్ళని ఏం చేసిందంటే వీళ్ళను రాజ్యాంగబద్ధంగా 342 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342 ద్వారా వీళ్ళ మమ్మల్ని 1976 ఎస్టీలో చేర్చడం జరిగింది. మేము ఎస్టీ అనేది దేశవ్యాప్తంగా ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఎస్టీ ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్, 1 నేషన్ 1 స్క్రిప్ట్, వై నాట్ 1 నేషన్ 1 జారబ్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జాతి దోహులారా గుర్తుంచుకోండి, జాతి ఐక్యత కోసం మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని మేము కోరుతాం. శంభునాయక్ భానోత్.